ఆపరేషన్ సింధూర్ వివరాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెల్లడించిన విక్రమ్ మిశ్రీ, పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మాత్రమే భారత్ దాడులు చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి స్పష్టీకరణ. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం, పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి. డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్, ఇప్పటి వరకు ప్రకటించిన రైతు, బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. గుల్జార్ హౌస్ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్. అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ. తెలంగాణలో సిద్ధమైన వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ. ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ, ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.